ఒకసారి బాబూజీతో అమెరికాలో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి మా దగ్గరకు వచ్చి, రామచంద్ర, నేను ఎలా ప్రెసెప్టర్ను కాగలను అని అడిగాడు. దానికి బాబూజీ, మొదట అభ్యాసి కావాలి, ఆ తరువాత ప్రెసెప్టర్ అవ్వచ్చు అన్నారు. అయితే అభ్యాసి కావటానికి ఎన్ని డాలర్లు చెల్లించాలి అని తిరిగి ప్రశ్నించాడు. దీనికి డబ్బు గాని కానుకలు గాని ఏమీ అక్కర్లేదు. ఆధ్యాత్మికం వెలకట్టలేనిది. నా గురుదేవుని ఆనతి ప్రకారం దానిని ఉచితంగానే ఇవ్వదలిచాం అన్నారు మాస్టర్. ఆ వ్యక్తి వ్యంగ్యంగా నవ్వి, ఒక ఐస్ క్రీం తినాలంటే $2 ఖర్చు పెడతాం, అటువంటిది మీరు దైవాన్ని ఏ ఖర్చు లేకుండా ఇస్తానంటున్నారు, ఇది సాధ్యమా అని ప్రశ్నిస్తూ వెళ్ళిపోయాడు. సహజ మార్గం అత్యంత సరళంగానూ సహజంగానూ ఉండటమే దీనికి తొలి సమస్య. రెండవది, పైసా ఖర్చు లేకపోవడంతో ప్రజలు ఇది ఉత్త బూటకంగా భావిస్తున్నారు. వజ్రం బొగ్గు నుంచి వస్తుందని తెలిసిన వారు మాత్రమే ఈ మార్గం యొక్క విశేషాన్ని అర్థం చేసుకోగలరు.